హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చుక్కా రాములు పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అవుట్సోర్సింగ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 632 మంది టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ శాఖలో రెగ్యులర్ పోస్టుల నియామకం కోసం ఈ సిబ్బంది సర్వీసును నిలుపుదల చేయాలని మెమోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సిబ్బంది 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో రెవెన్యూ శాఖలో విస్తృతమైన సేవలను అందిస్తున్నారని తెలిపారు. రెవెన్యూ శాఖలో ముఖ్యమైన పాత్రను పోషించారని గుర్తు చేశారు. 2023లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తుందని ఆశించారని తెలిపారు. ఇక 2 ఏళ్లు గడిచినా ఈ దిశగా ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. రెగ్యులర్ పోస్టుల్లో కొత్త వారిని రిక్రూట్ చేసే పేరుతో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఈ సిబ్బందిని తొలగించటం అన్యాయమని పేర్కొన్నారు. ఇక జనవరి 31న రెవెన్యూ శాఖ జారీ చేసిన మెమోను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.